జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తాను ఛాన్సలర్ అయ్యాక మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. ఈ పర్యటనలో మొదట అహ్మదాబాద్లో మోడీ గారితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అహ్మదాబాద్లోని గాంధీ ఆశ్రమం కూడా విజిట్ చేశారు. కొన్ని వారాల్లో ఇండియా యూరోపియన్ యూనియన్ సదస్సు జరగబోతోంది. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సంతకాలు ఫైనల్ కాబోతున్నాయి. దీనికి ముందు జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ భారతదేశానికి వచ్చారు. అంతేకాదు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలో సైన్ అవ్వాలని కూడా ఆయన కోరుకున్నారనమాట. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో పాటు జర్మనీ నుంచి టాప్ కంపెనీస్ నుంచి 25 CEOs కూడా వచ్చారనమాట. భారతదేశంలో రకరకాల కంపెనీస్ తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. చాలా అంశాల్లో MOUs కూడా సైన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా జర్మనీలోని స్టేట్ ఓన్ కంపెనీ యూనిపర్ మరియు ఇండియాలోని AM గ్రీన్ కంపెనీ దగ్గర నుంచి గ్రీన్ అమోనియా కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంవత్సరానికి ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలయ్యి 25 సంవత్సరాలు పూర్తయింది. జర్మనీ రీసెంట్గా భారతదేశం పైన ఫోకస్ ఆన్ ఇండియా అని ప్రత్యేకమైన డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఒక దేశానికి సంబంధించి జర్మనీ ఇలాంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. దాంతోపాటు జర్మనీ దేశం ఇండో పసిఫిక్ ఏరియా మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. మింటి కోర్సెస్ లో పనిచేసే వాళ్ళు జర్మనీలో భారతీయులు దాదాపు 32,000 మంది ఉన్నారు. మ్యాథ్ కావచ్చు, IT ప్రొఫెషనల్స్ కావచ్చు, న్యాచురల్ సైన్సెస్ లో కావచ్చు, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ లో కావచ్చు, జర్మనీలో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు ప్రొఫెషనల్స్ గా. ఇది ఒక ప్రత్యేకమైన అంశమనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు అక్కడ జర్మన్ జనాభా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది. లేబర్ షార్టేజ్ అనేది జర్మనీలో బాగా పెరిగిపోతుంది. జర్మనీకి ఇప్పుడు స్కిల్డ్ లేబర్ కావాలి కాబట్టి ఇండియా మీద ప్రత్యేకమైన ఫోకస్ చేస్తుంది అనమాట. ఇప్పటికే జర్మన్లో ఉన్న ఇండియన్స్ యావరేజ్ జర్మన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మనం చూస్తే కనుక యావరేజ్గా ఇండియన్స్ ఎవరైతే జర్మనీలో ఉన్నారో 5,400 యూరోలు ప్రతి నెల సంపాదిస్తుంటే జర్మన్స్ మాత్రం అక్కడ యావరేజ్గా 4,200 యూరోస్ మాత్రమే సంపాదిస్తున్నారనమాట. మొత్తం యూరోప్లో చూసుకుంటే జర్మనీ మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇండియా జర్మనీ వాణిజ్యం అనేది $50 బిలియన్ చేరుకుందనమాట. సో దీంతో పాటు ఇప్పుడు 2,000కు పైగా జర్మనీకి చెందిన కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేస్తున్నాయి. 700కు పైగా ఇండియాకి చెందిన కంపెనీస్ జర్మనీలో బిజినెస్ చేస్తున్నాయి అనమాట. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ విజిట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇండియా నుంచి భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ కొనుక్కోవాలని ఆలోచన, సెమీ కండక్టర్ డెవలప్మెంట్ కావచ్చు, డిఫెన్స్ కొలాబరేషన్ కావచ్చు, బిజినెస్ మైగ్రేషన్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు జర్మన్ ఛాన్సలర్ ఈ విజిట్ లో. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తన, వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోవటం, దాంతోపాటు యూరోప్తో కఠినంగా ఉండటం, వీటన్నిటిని పక్కన పెట్టి అందరిపైన టారిఫ్లు వేయటం, వీటితో రకరకాల దేశాలు, పెద్ద పెద్ద దేశాలు కూడా భారతదేశం వంక చూస్తున్నాయి. భారతదేశంతో బిజినెస్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అదే ప్రయత్నంలో జర్మన్ ఛాన్సలర్ భారతదేశానికి వచ్చారు.